మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అనసూయకు మదర్ ఫౌండేషన్ నేత సంధ్యారెడ్డికి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. డ్రెస్సింగ్ సెన్స్ పై సంధ్యారెడ్డి తీరును తప్పుబడుతూ కొందరు మహిళా సంఘాల నేతలు, యాక్టివిస్టులు ఇక తనని విమర్శించిన వారికి కౌంటర్ ఇచ్చారు సంధ్యారెడ్డి. అక్కయ్యలు మంచి చెబితే తప్ప అంటూ సంధ్యారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంధ్యారెడ్డి మాట్లాడిన డైలాగులకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు అనసూయ. ఆఫ్ నాలెడ్జ్ కాకుండా ఫుల్ నాలెడ్జ్ ఉన్న అక్కయ్య, ఇది చూడక్కయ్య, చూసి మీ కోడి బ్రెయిన్లో పెట్టండి అక్కయ్య అంటూ ఇన్స్టాలో అనసూయ పోస్ట్ పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మళ్ళీ షురూ అయింది. డ్రెస్సింగ్ వ్యవహారానికి సంబంధించి గత కొద్ది రోజులుగా అనసూయకు కౌంటర్ ఇస్తోంది సంధ్యారెడ్డి. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇటీవల ప్రారంభమైంది. అనసూయ సంధ్యారెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలకు తిరిగి సంధ్యారెడ్డి కౌంటర్ ఇవ్వడం, మళ్ళీ సంధ్యారెడ్డి ఇచ్చిన కౌంటర్కు అనసూయ మళ్ళీ ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టింది. అయితే అంతకుముందు సంధ్యారెడ్డిని పీసీసీ సంజాయిషి అడిగింది. ఆ సంజాయిషికి తాను వివరణ ఇచ్చుకుంది. అయితే పీసీసీ అధ్యక్షుడికి సంధ్యారెడ్డి ఒక లేఖ రాసి ఆ లేఖలో అందరినీ అపాలజీ అడిగినట్టుగా క్షమించమంటూ ఆ లేఖ రాసిందంటూ దాన్ని యాంకర్ ఝాన్సీ పోస్ట్ పెట్టడం, దాన్ని అనసూయ తిరిగి ట్యాగ్ చేయడం, ఇందులో ఎక్కడ అపాలజీ ఉందంటూ తనని పాయింట్అవుట్ చేయడం, ఇదంతా దీనికి మళ్ళీ సంధ్యారెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మదర్ ఫౌండేషన్ చైర్మన్ హోదాలోనే తాను మాట్లాడానని, తను మాట్లాడిన మాటలను చాలామంది సపోర్ట్ చేశారని, 95% పైగా సపోర్ట్ చేశారని, కాంగ్రెస్ నేతగా ఎక్కడ తాను అభిప్రాయాలు చెప్పలేదంటూ సంధ్యారెడ్డి చెప్పుకొచ్చింది. అయితే ఇదే అంశంపై యాంకర్ అనసూయ అలాగే ఝాన్సీ ఇద్దరికి కూడా ఆమె కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు సంధ్యారెడ్డి ఏముందో చూద్దాం. ఫస్ట్ దానికి మళ్ళీ అనసూయ ఎలాంటి పోస్ట్ పెట్టిందో కూడా చూద్దాం. ప్రెస్ మీట్ పెట్టిన అక్కయ్యలకు ఒక్కటి చెప్తున్నా, నేను ఎవరి డ్రెస్ వాళ్ళ ఇష్టం అక్కయ్యలు, మీ వ్యక్తిగత స్వేచ్ఛ మీది అక్కయ్యలు, నేను కాదంటలేను అక్కయ్యలు. కానీ అక్కయ్యలు బయటికి వచ్చి ఒక మీడియాలో అక్కయ్య అనసూయ అక్కయ్య వచ్చేసి నేను నగ్నంగా ఉంటాను, నన్ను అందరూ అన్నగా చూడాలన్నారు. దీనికి మీ ఆన్సర్ చెప్పేయండి అక్కయ్యలు. తనకు రైట్ ఉంది కదా చెప్పుకోవడానికి. నేను కూడా ఆ చిన్న వీడియో కూడా ఒక అమ్మలాగా ఇలా జరుగుతుంది. ఒక బండి స్పీడ్ ఊరుకుతుంటాడు పిల్లోడు, కొత్తగా బండి కొనుక్కొని, స్పీడ్ బ్రేకర్ వస్తుంది నాన్న జాగ్రత్త అని చెప్తారు. చెప్పినంది తప్పు అవుతుందా? ఇప్పుడు నా వీడియో కూడా చిన్న వీడియో వేస్తున్నారు కదా బయట మీరు, అది కూడా ఆ కోవకు చెందిందే అని నేను చెప్పాను. దీంట్లో తప్పుంటే సమాజం ఓటింగ్ పెట్టండి, బిగ్ టీవీ పెట్టిన తర్వాత మీరు సమాజంలో నాకు ఎవరైతే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో, నాకు మద్దతు ఇస్తారో, వాళ్ళని కరెక్ట్ అంటారో అప్పుడు చెప్పండి, నేను మాట్లాడతాను. అందుకే ఈ అక్కయ్యలకు చెప్తున్నా, నేను ఒకటే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మీరు చేసేది సేవ, నేను కాదు అనను. అక్కడ ఒక్కొక్క ఆమె ఇంగ్లీష్లో తెలుగులో మంచిగా ఆడవాళ్ళ గురించి మంచి మాట్లాడారు అక్కలు. కానీ అక్క మీ అంత ఇంగ్లీష్ నాకు రాదక్క, నాకు తెలుగు వచ్చు, నేను ఒక తెలుగు బిడ్డను, నాకు ఈ ఇన్స్టాగ్రాములు ఈ ఫేస్బుక్లు లేవక్క, నాకు తెలిసిందంట, నాకు పిఏలు కూడా లేరు, ఏ ఫోన్ వచ్చినా నేనే ఎత్తాలి, ఏ ఫోన్ వచ్చినా నేనే మాట్లాడాలి. నేను ఎవరిని ఉద్దేశించి ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు అక్కయ్యలు. నా అభిప్రాయం చెప్పిన అక్కయ్యలు, రెస్పెక్ట్ చేయమని నేను జడ్జి చేయలేదు అక్కయ్యలు. మీరు నా మీద మీరు ఒకవేళ అట్లా అభిప్రాయం ఉన్నా మీకు కూడా చెప్తున్న అక్కయ్యలు, సమాజానికి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాం. ఎవ్వరు పొట్టి బట్టలు పొడుగు బట్టలని జడ్జి చేయడానికి ఎవరికి రైట్ లేదు. బట్ అంత మీరు ఎట్లా అయితే చెప్తున్నారో బాధ్యత కూడా అంతే అక్కయ్యలు సమాజంలో. ఆ బాధ్యతతోనే నేను నడుస్తున్నా. మీరు చూడండి, నేను చెడిపోమని ఎవరికి చెప్పలేదు, నేను జడ్జిమెంట్ కూడా ఇయ్యను. నేను చెప్పే దాంట్లో కూడా అందరూ పాటిస్తారని నేను చెప్పను. నాకు తెలిసింది నేను చెప్పిన. చిన్న పిల్లలు ఆడ నిప్పుంది బెట, ముట్టుకోకు బెట, కాలుతుంది బేట అని చెప్పడం ఎంత తప్పో నేను మాట్లాడేది కూడా అంతే తప్ప అక్కయ్యలు. దయచేసి మీరందరూ ఈ ఇష్యూని ఒక అంతర్జాతీయంగా చేసుకొని, మీరు మహిళలే నేను మహిళనే, అనసూయ మహిళనే, చిన్మయ్ మహిళనే, మరి ఇక్కడ ఎవరిని అనుకుంటున్నారండి? మీరు ఒక్కసారి ఆలోచించి
అయితే ఈ మాటలకు అనసూయ కౌంటర్ ఇచ్చింది. ఆఫ్ నాలెడ్జ్ కాకుండా ఫుల్ నాలెడ్జ్ ఉన్న అక్కయ్య అంటూ స్టార్ట్ చేసింది. ఇక్కడ హాఫ్ అని రాయలేదు, హాఫ్ HALF, హాఫ్ కాదు, ఆఫ్ OFF, ఆఫ్ నాలెడ్జ్ కాకుండా ఫుల్ నాలెడ్జ్ ఉన్న అక్కయ్య, ఇది చూడు అక్కయ్య, చూసి మీ కోడి బ్రెయిన్లో పెట్టండి అక్కయ్య అంటూ ఆమె ఏదో పోస్ట్ పెట్టింది. అసలు ఏంటో ఈ వ్యవహారం అంతా గందరగోళంగా ఉంది. ఈ అనసూయ తర్వాత సంధ్యారెడ్డి మాట్లాడిన మాటలు చర్చా వేదికల్లో ఆమెను కౌంటర్ చేస్తూ మళ్ళీ అనసూయ మాట్లాడడం, ఇదంతా కూడా అనవసరంగా ఈ వ్యవహారాన్ని పెంచి పోషించుకున్నట్టుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారానికి ఇంతటితో పులి స్టాప్ పడితే బాగుండనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ అనవసరంగా ఇది ఒక పెద్ద రాద్ధాంతంగా తయారవుతుంది. అసలు సినిమా వాళ్ళ వస్త్రధారణ సంబంధించి శివాజీ మాట్లాడిన మాటలతో అది ఎప్పుడో డిసెంబర్ ఎండింగ్లో మాట్లాడారు. దాంతో అక్కడి నుంచి ఇలా ఇదంతా కూడా చుట్టుకుంటూ వచ్చి ఈ ఎపిసోడ్లో ఎవరెవరో ఎంటర్ అయ్యారు, ఎక్కడెక్కడికో మలుపులు తీసుకుంటుంది. మధ్యలో సినిమా వాళ్ళ ఎంటర్ అయ్యారు, ఇంకా అక్కడి నుంచి అటువైపు నాన్ వేసి వచ్చాడు. తర్వాత చర్చా వేదికల్లో సంధ్యారెడ్డి మాట్లాడడం, అనసూయ కౌంటర్ ఏమడి, ఇదంతా కూడా జరిగిపోయింది. ఇంకా అక్కడికే సర్దుమణిగింది అనుకుంటే మళ్ళీ సంధ్యారెడ్డికి అనసూయ కౌంటర్లు ఇవ్వడం, తర్వాత ప్రెస్ క్లబ్లో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా మనం చూసాం. దాంట్లో అనసూయ కూడా కన్నీరు పెట్టినట్టుగా తెలుస్తుంది. సరే, తర్వాత మళ్ళీ నిన్న సంధ్యారెడ్డి ఈమె కౌంటర్ ఇవ్వడం, మళ్ళీ దానికి ఈమె పోస్ట్ పెట్టడం, ఇదంతా అసలు ఒక రకంగా ఈ వ్యవహారం ఇంకా తెగేదాకా లాగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఈ వ్యవహారం సద్దుమణిగేలా కనిపించట్లేదు. రైట్, మా రిపోర్టర్ గౌతమి ఉన్నారు. గౌతమి, సంధ్యారెడ్డి ఇచ్చిన కౌంటర్కి మళ్ళీ అనసూయ మళ్ళీ పోస్ట్ పెట్టింది. అసలు ఏంటి మొత్తం ఈ వ్యవహారంలో ఒకరినొకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఇదంతా ఇంకా తెగేదాకా లాగినట్టుగా ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ పోతున్నారు. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటి? రైట్ రామ్దాస్, అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లోని ఏదైతే ఉందో ఆడవాళ్ళకి సంబంధించి ముఖ్యంగా అనసూయ దుస్తుల గురించే కాకుండా వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. ఒక మహిళ అయ్యుండి మీరు మరొక మహిళని ఆ విధంగా టార్గెట్ ఎలా చేస్తారు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోని అండ్ ఆవిడ రిలీజ్ చేసిన ఒక పోస్ట్ ఏదైతే ఉందంటే ముఖ్యంగా ఒక ఏదైతే ఉందో పార్టీకి సంబంధించి ఆమె ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని ఒక లెటర్ ఏదైతే ఉందో అది ఏ విధంగా బయటకు వచ్చింది ఏంటి అని నిన్న సంధ్యారెడ్డితో మాట్లాడినప్పుడు ఆమె అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్క అన్న పేరుతో ఉద్దేశిస్తూ, అక్కయ్యలు మరి మీరు చెప్పండి, బట్టలు మంచిగా వేసుకోమని చెప్పడం నేను తప్పు చేశానా, బట్టలు ఇలా వేసుకోండి అమ్మా అని చెప్తే మీకు తప్పైపోయిందా, సరే నేను చెప్పాను కాబట్టి ఓకే, మరి వాళ్ళ అబ్బాయే నువ్వు వేసుకున్న బట్టలు నచ్చట్లేదు కదా అని కూడా అన్నారు కదా, మరి దానికి మీరు సమాధానం చెప్పరా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్ లోని అనసూయ మాట్లాడిన మాటల్ని కూడా సంధ్యారెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడడం జరిగింది. మరి ఆ పాయింట్స్ ని తీసుకొచ్చి ఈ రోజు అనసూయ సేమ్ మనకి పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మరి అక్కయ్య దీని గురించి క్లారిటీగా తెలుసుకో, నువ్వు మిడిమిడి జ్ఞానంతో నువ్వు ఏది కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ఏ సెన్స్ లో అన్నాను లేకపోతే ఏ టాపిక్ వచ్చినప్పుడు అన్నాను అన్న వివరాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అక్కయ్య అని చెప్పి చాలా వెటకారంగా ఏదైతే సంధ్యారెడ్డి గారు నిన్న అక్క అని సంబోధించారో సేమ్ అనసూయ కూడా అదే విధంగా అక్క అని చెప్పి సంబోధించి మీరు క్లారిటీగా తెలుసుకొని మీ కూడి బుర్రలోని అసలు నిజాలు ఏంటన్నది లోపలికి ఎక్కించుకొని అప్పుడు మీరు బయటకు మాట్లాడండి అని చెప్పి ఏదైతే పోస్ట్ పెట్టారో ఇది మరింత రెచ్చగొట్టే విధంగానే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే గత 3 వారాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టు, నేనంటే నేను నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు పోటాపోటీగా జరుగుతున్న ఈ వివాదాలు మనం చూస్తున్నాం. మరి నిన్నటితో ఇది ప్రెస్ మీట్ తో ఇది క్లియర్ అయిపోయింది. అండ్ సంధ్యారెడ్డి కూడా ఈ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది, ఎవరి ద్వారా బయటకు వచ్చింది అని చెప్పి కూడా ఆమె క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ అనసూయకి నేను ఇప్పటికీ కూడా నేను సారీ చెప్పను, నా మాట మీద నేను నిలబడతాను, నేను సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. మరి ఎన్నడూ లేని ఇష్యూ జరుగుతోంది, ఇప్పటి వరకు రాని ఛాన్స్ ఈ రోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడింది, ఈ లెటర్ ఎవరు మీకు ఇచ్చారో కూడా నాకు సమాధానం చెప్పాలి అన్నట్టు ఇక్కడ సంధ్యారెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా మరొకసారి సంధ్యారెడ్డిని ఇది ఉసుగొలిపేటట్టే అక్క అంటూ ఆమె ఏదైతే వ్యాఖ్యానించారో దానికి రెచ్చగొట్టే విధంగానే ఈమె వ్యాఖ్యానించడం కూడా మనం చూసాము. మరి సంధ్యారెడ్డి ఇక్కడతో ఇది ఆగుతారా లేకపోతే దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా ఇంకా తెలియాల్సింది రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గౌతమి. సో అనసూయ సంధ్యారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ఇది కోడి బుర్ర కాస్త పదును పెట్టండి అంటూ అనసూయ సంధ్యారెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మీ కోడి బుర్రల్లో మీ కోడి బ్రెయిన్లో పెట్టండి అక్కయ్య అంటూ చూసి మీరు ఆఫ్ నాలెడ్జ్, సో ఇది చూడు అంటూ అది
అక్కయ్య అక్కయ్య అంటూ వెటకారంగా తనని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏదేమైనా ఇదంతా అనవసర రద్దంతం. ఇది ఒక అక్కరకు రాని అనవసర మాటల యుద్ధంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని ఎందుకు ఇంకా సాగదీస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సినిమా వల్ల వస్త్రధారణ సంబంధించి శివాజీ మాట్లాడిన మాటలు, దాని తర్వాత కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు, కొన్ని విమర్శలు ప్రతి విమర్శలు, అందులో కొద్ది రోజుల పాటు సాగిందంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇదంతా ఏదో వ్యక్తిగత విమర్శలకు దారితీయడం, ఇదంతా కూడా ఏదో సాగదీస్తూ దీన్ని వ్యవహారాన్ని మళ్ళీ సోషల్ మీడియా వేదికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది ఇక్కడ పూర్తిగా అక్కరకు రాని అనవసర రాద్ధాంతంగానే అనిపిస్తుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.